పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి. ఈ చెట్లన్నీ ఈ వర్షానికి మొత్తం దెబ్బతినిపోయినాయి. మీరు ఇచ్చిన 2 సార్లు స్ప్రే చేయని ఆనందం ప్లస్ ఒకటి ఆనందం స్ట్రాంగ్, అవి 2 సార్లు 2 దఫాలు స్ప్రే చేసినాక ఈ ఈగుర్లు వచ్చినాయి. ఇప్పుడు స్ప్రే చేసి నెల 15 రోజులు అవుతుంది. ఇక మళ్ళీ ఇక కొంచెం టైం ఇచ్చి మళ్ళీ ఈ పెంట వేసిన మన కోడి పెంట వేసిన ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన ఈగురు మొత్తం ఇప్పుడు మన మందులు వాడితే వచ్చింది. ఆ కొత్త ఈగురు అంతా అంతకుముందు మొత్తం కట్టెలు ఉంది చెట్లని. నాకు ధైర్యం వచ్చింది ఈ మందులు వాడినాక ఇక మనం తోట చేసుకోవచ్చు అన్నట్టుగా. ఆ ఈగుర్లన్నీ ఈ ఈగుర్లన్నీ అదే మన మందులు వాడినాక వచ్చిన ఈగుర్లు. అంతకుముందు అంత నీట్గా అనిపించాలి నాకు. కొన్ని కాయలు పడ్డాయి, ఇట్లా పూతలు వచ్చినాయి కొన్ని. ఇది కాయ ఎప్పుడైనా కానీ మనం ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు నువ్వు ఎరువు వేసినావు కదా, కాయలు తెప్పిన వెంటనే ఎరువు వేసుకోవాలి. కాయ దింపగానే వెంటనే వేసారు. మనం అప్పుడేమో గ్యాప్ ఇస్తుంటాం, కొద్ది రోజులు ఆగాలని. అట్ట కాదు, మనం ఏంటంటే నీళ్లు ఎప్పుడు పెడతామో అప్పుడు ఎరువులు వేసి పెట్టుకుంటాం అనేది ఒక ఇదైతే ఉంది. నేను చెప్పే ఇది అంతరం సరే. మనం పెద్దవాళ్ళు ఏంది కానీ బత్తాయి తోటలు ఎన్నో సంవత్సరాల నుంచి నల్గొండ జిల్లాలో పెడుతున్నారు, నేను లేదని లేదు. ఇప్పుడు ఎరువు నువ్వు ఇప్పుడు వేసినావు అనుకో, ఇప్పుడు ఇది మాగి మొక్కకు దొరికింది మళ్ళీ 3 నెలలు అవుతాయి. అదే నువ్వు కాయ తెప్పబోతున్నాము అనుకునేటప్పుడు వేసుకున్నావు అనుకో, ఇంత లోపల మాగి ఉంటాయి. ఇప్పుడు నీళ్ళు పెట్టినవన్నీ మొక్క తీసుకుంటాయి. నువ్వు ఇప్పుడు వేసుకున్నావు అనుకో, ఇక మట్టిలో పడి బ్యాక్టీరియా అంతా తిని డీకంపోజ్ అయ్యింది, ఇంకా 3 నెలలు అవుతాయి. 3 నెలల లోపల ఈ కాయకు దొరకదు కదా. ఇది చిన్న చిట్కానే, ఇవి కూడా తెలవగా చేస్తున్నారు. నేను అందుకే నువ్వు కంటిన్యూ వాడుకున్నావంటే ఇప్పుడు నీకు వచ్చినట్టుగానే కాయలు ఉంటాయి, పూత ఉంటుంది, పిందెలు ఉంటాయి, అన్నీ ఉంటుంది. ఇట్లా ఒకటే టైంలో మీరు తీసుకున్నారనుకో, ఒకటే టైంలో పూత పోస్తుంది, కాత కాస్తుంది, చప్పలు అనుకోకుంటాయి. ఆ చెట్టు ఉంది, ఎండిపోయిన చెట్టు అది. అది మన మందు కొట్టినాకనే ఆ ఊరికి వచ్చిందండి. ఇప్పుడు ఈ చెట్టు కూడా ఇప్పుడు కిందికి ఆ పసుపు కలర్ గ్రీన్ కలర్ వచ్చింది కదా, అది వస్తే మాత్రం ముందుకు చెప్పేవాళ్ళు నాకు చచ్చిపోతాయని అనేవాళ్ళు. ఇప్పుడు నువ్వు ఏం చేయండి అంటే, మనం వినోదం ఉందిగా, వినోదం దాన్ని తీసుకుని ఒకసారి రుద్ది చూడు. వినోదం చేస్తారు, కలుపుకుని స్ప్రే కూడా చేసుకోవచ్చు. చెట్టు మొదల్లో చేసుకున్నా సరే. ఇట్లాంటి వీకున్న చెట్లకు మొత్తం మళ్ళీ ఒకసారి కొట్టిపి. ఇప్పుడు ఈ పిందెలన్నీ మన మందులు వాడినాక వచ్చిన. నేను అనేది అదే, మీరు మందులు దానికి చెండి సక్రమంగా మీరు పెట్టుకున్నారంటే ఇటనే ఈ కాయ దొడ్డు ఉంది, ఈ కాయ దొడ్డు ఉంది, ఈ కాయ ఇంకా దానికైనా సన్నం ఉంది, ఇంకా దీనికైనా సన్నం ఉంది. ఇది ఎన్ని కాయలు ఎట్లా పెట్టినాయి చూడు. ఇప్పుడు నువ్వు ఎరువు వేసి ఇప్పుడు ఈ వాడు పెట్టి ఎండబెట్టి మళ్ళీ రావాలంటే మనం టైం తీసుకుంటాయి కదా. ఇదేంటి ఇప్పుడు ఈ కాయ అంతా ఇంకో 2 నెలల్లో మార్చిలో వస్తాయి. మార్చిలో మంచి ఎండలు, ఫుల్ రేట్ ఉంటాయి. అది చెప్పినా కానీ ఎవరు పట్టించుకోకొచ్చినారు. మేము ఎప్పటి నుంచి చెప్తున్నాం, 18-20 సంవత్సరాల నుంచి కూడా మేము వచ్చిన వాడిని అందరూ చెప్తానే ఉన్నాం. మీరు మనం వచ్చినప్పుడు అంటేనే నా మాట ఊరింటారు బత్తాయి రైతులు అంటేనే, సరే చూద్దాం, 1 సంవత్సరం కంటిన్యూగా వాడి చూద్దాం దీని రిజల్ట్. ఇప్పుడు కూడా నువ్వు ఇది వేసుకుని దీంట్లో ఆయిల్ పోసుకో. నువ్వు ఇంకోసారి వచ్చినంటే ఆయిల్ కూడా డ్రిప్ ద్వారా ఎక్కిస్తున్నా. అది కాటన్ కూడా ఆయిల్, వేరుశనగ, పల్లి నూనె, వేప నూనె, మన దగ్గర మిక్సింగ్ ఏజెంట్ అది కలిపేసి మధ్యలో డ్రిప్పుల ద్వారా ఎక్కిస్తున్నాం. నువ్వు మంచి ఎక్కువ పోసుకుంటే ఇట్లా పడతాయి కదా కాయలు. చూడు ఎట్లా పెట్టినాయని. చెట్టును వీక్ చేయని కూడా చూడు. ఎప్పుడు బలంగా ఉంచుతాయి, ఎప్పుడు బలంగా ఉంచుకున్నామంటే నీ ఎన్ని సంవత్సరాలు అయినా ఉంటాయి. మీరేమీ పీకుడే కానీ ఏసుడు లేదు కదా. ఏ రైతు అయినా కానీ తీసుడే కానీ ఇచ్చుడు లేదు కదా. ఇప్పుడు పెంట వేసిన వేయకుండా ఆయిల్ ఎక్కిస్తుంటే కవర్ అవుతుంది. పెంట వేసుకుని ఆయిల్ ఎక్కించుకో. డిఏ పొటాషియం రేట్ తక్కువ వాడుకో, ఎక్కువ వాడద్దు. ఇప్పుడు ఇంతకుముందు ఇట్లా మన ఆయిల్ స్ప్రే చేయకముందు మనకి ఇంత షైనింగ్ ఉండకపోయేది, ఆ పిందె కూడా ఇప్పుడు మెరుస్తుంది, పిందెలు మంచిగా మెరుస్తుంది.
అంటే మామిడి కానీ బత్తాయి కానీ వీళ్ళు మన వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు అది పూత వస్తున్నాయి అప్పుడే స్ప్రేలు అని అనుకుంటారు. ముందుగా అది చేసుకున్నాం అనుకో మామిడి పూత కూడా ముందుగా వస్తుంది. మామిడి చెట్లు కూడాను ఒట్టిగుండేటప్పుడు ఒకసారి 2 సార్లు చేసుకున్నారు అనుకోండి, మిగిలిన వాళ్ళకన్నా మనకు 15 రోజులు మించి పూత వస్తాయి, ముందు వస్తాయి పూత. ఇక అప్పుడు ఈ చెట్లన్నీ ఇట్లా అవుతున్నాయని చెప్పి మన దగ్గరకు తెచ్చినాకనే మళ్ళీ ఈ పూతలు ఈ పిందెలు వచ్చినాయి. అప్పుడు వాళ్ళే ఏం లేవు, వర్షాలు బట్టి జాలు పట్టినాయి, మొత్తం జాలు పట్టినా గానీ మీరు కొట్టుకుంటే పూత వస్తుంది. అటు సైడ్ కూడా ఇప్పుడు ఆ పక్క మొత్తం జర వంపులాగా ఉంది, అది మొత్తం పట్టింది. ఇప్పుడు మన 15 ఎకరాలు పత్తి వేసిన మన మందులు వాడినా, కాకపోతే ఏంటంటే ఆ దురదృష్టం వర్షాలు ఎక్కువ పడి పెరిగిపోయింది బాగా. ఒత్తుకు పెట్టినావు కదా, అదే పలసగా పెట్టుకోవాలి. వచ్చే సంవత్సరం మాత్రం 4 ఫీట్లకి మొక్కకు 2 ఫీట్లు పెట్టుకో, పత్తికి వాడుకో. బుర్ర కట్టి చేతుని ఇట్లా పోసినాం. అప్పుడు వాడు ఏం చేసినట్టే ఒత్తుకుండాలి, ఇది ఒత్తుకుంటే ఎత్తు పెరగదు, చేను ఎత్తు పెరగదు, ఎత్తు పెరగదని చెప్పి అంటే చేను వేసినాక మన దగ్గరకు వచ్చిన మందులకు. లేకపోతే ఫస్టే వచ్చి ఉంటే మీరు అన్నట్టు గ్యాప్లు పెట్టి మన మందులు ఆడుకుంటే బ్రహ్మాండంగా ఉండేది. ఈ సంవత్సరం పెట్టుకో, ఇది కూడా 4 అడుగులు పెట్టుకో, మొక్కకు 2 అడుగులు పెట్టుకో. వర్షాకాలం కదా, దీనికి మనం ఏం నీళ్లు పెట్టాము కదా, వర్షాకాలానికి సరిపోతాయి. అదే నీళ్లు పెడితే మాత్రం 5, 2.5. నేను చెప్పినది నీకు సరిపోయిందా? ఏ మొక్క అయినా కానీ చచ్చిపోతాదే అనుకునేటప్పుడు విపరీతమైన పూతలు తీసుకొచ్చేసి దాని సందడిని పెంచుకోవాలని అనుకుంటాయి. ఈ మొక్క చచ్చిపోయేందుకు రెడీ అయింది మాట. చూడు ఎన్ని పూతలు వచ్చినాయని, చెట్టు నిండా పూత, ఆకులు లేదు ఏమి లేదు కానీ పూత మాత్రం ఉంది. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి, మీరు వాడు బట్టి నీళ్లు పెట్టుకున్నారనుకో విపరీతమైన పూతలు వస్తాయి. పూతలు వచ్చేసి మళ్ళీ అది దులుపని దులుపుకుంటుంది. పూత రప్పేయడం ఎందుకు, మళ్ళీ దాన్ని దులుపుకోవడం ఎందుకు? మీరు చేయాల్సిన పని అంతా ఏంటి, ఎరువు బాగా పెట్టుకోవాలి, నీళ్లు బాగా పెట్టుకోవాలి, మందు కొట్టుకోవాలి టయానికి. అది ఎప్పుడు దానికి టైం కుదిరితే అప్పుడే ఖాతాకు వస్తుంది, మనకు ఫలసాయం వస్తాయి. దాన్ని వదిలిపెట్టేసి 3 నెలల దాకా నేను ఎండబెడతానంటే అది సస్తాదని అది డిసైడ్ అయిపోతుంది. నేను ఇంతకుముందు అన్నట్టు మన పూర్వం మనం పెద్దలు ఇట్లా చేసిరని చెప్పి అదే ఇది చేస్తున్నారు. కానీ కొద్దిగా ఆలోచన చేస్తే మంచిగా ఉంటాయి. ఇప్పుడు చూడు ఈ చెట్టు చూడు, ఇదేం పూతనా, ఇది ఇక పూతలు పిందెలు పడ్డాయి, ఇది ఆగను కూడా ఆగవు. ముందుకు కాదు, ఆగు ఉంటేనే కొద్దిగా ఆగుతాయి, కానీ ఆగులు అసలుగా లేవు. మళ్ళీ ఎగురు వస్తే కూడా దాంట్లో మొగ్గలు వస్తాయి, మళ్ళీ వస్తానే ఉంది. అది అట్లా పెట్టుకుంటుంది. ఇప్పుడు దీనికి బలం బాగా గట్టిగా ఇది వీలైనంత వరకు ఆగిపోతాయి. చూడు ఆయిల్ ఇచ్చుకో, ఒక దగ్గర ఇలాంటి సెట్లను నువ్వు ఎన్నిక చేసుకుని ఒక 3 రోజులు 4 రోజులు పైన స్ప్రే చేయి. మనది ఆనందం ఆయిల్, ఎనీ ఆయిల్, ఆనందం స్ట్రాంగ్, మగానందం ఇవన్నీ ఉన్నాయి కదా మనకు. ఆనందం ప్లస్లు చాలా ఉంది కదా, దాంతోపాటు ఆయిల్ కూడా వేసుకుని ఇలాంటి సెట్లను ఇప్పుడు ఈ కొనలంతా జాలు పెట్టిపోయి ఇది పోయిన సెట్లు కదా, దీన్ని ఎన్నుకొని ఒక 3 రోజులు 4 రోజులు ఏమన్నా నూటి చేసుకున్నా ఇది రెక్టిఫైర్ అయిపోతుంది. ఈ పిందెలు మొత్తం మన మందులు వాడినాక ఆ ఎగురు మళ్ళీ కొత్తగా ఇది వస్తున్నాయి. ఇప్పుడు వీటి కోసం ఎగురు కూడా మళ్ళీ పూత వస్తుంది కదా. మెయిన్ బలమే. ఎవరన్నా కానీ మీరు బలం పెట్టుకున్నారంటే ఏ మొక్క కూడా పాడుపోవు. ఎంత బలం పెడితే అంత మనం ఇంకా ఎంత బలం పెట్టాలని ఎవరు చెప్పలే. ఊరికి లెక్కలేసుకుని వీళ్ళు చెప్పుడే కానీ అవి చెనైని తెలిసినాయా, చెనైని తెలిసినాయా? నేను చిన్నగా చెప్పినా, నీకు కాయలు తెంపిన వెంటనే వేసేవయ్యా, అది డీకంపోజ్ అయ్యి ఉంటుంది, నువ్వు నీళ్లు పెట్టిన వెంటనే మొక్క తీసుకుంటుందని. ఇప్పుడు వేసుకుని మనం పూర్వకాలంలాగా డిసెంబర్ జనవరి వచ్చేటప్పుడు మాత్రం పాదులు చేయడం, ఎరువులు వేయడం, నీళ్లు పెట్టడం, మొక్క దొరికింది ఇంకా 3 నెలలు 4 నెలలు అవుతాయి. అట్లా బత్తాయి రైతులు ఎవ్వరన్నా మంచిగా చేసుకోలేదు. చూడు నా అభిప్రాయం అయితే అది. ఆయన ఆ వర్షాకాలం కూడా ఒక 2 సార్లు వాడుకున్నాడు. మంచిగా ఉన్నాయి తోట పచ్చగా.
నాకు వచ్చిన ప్రాబ్లం ఇది. అదే అదే ఇది ప్రాబ్లం మెయిన్. దీంట్లో సచ్చిన తర్వాత తీస్తే ఇంతలా పురుగులు ఉంటాయి. వినోదం రొద్దు పోయి మంచిగా అయితే అవని. ఒకవేళ నీకు పురుగు ఆయన అనుమానం ఉండింది అనుకో, మన నివారణ కలిపిపోతాయి. పురుగు ఉంది, అనుమానం లేదు, ఉంది పురుగు. పురుగు ఉంటే నివారణ దీంతో పాటు అది కలిపిపోతాయి, రెండు పోతాయి. నువ్వు ఇప్పుడు నూనె అన్నీ కొట్టుకో, బాగానే ఎగురు వస్తున్నాయి. దానికి వద్దలు బాగానే ఉంటాయి, కానీ దానికి కూడా కొద్దిగా బలం పెట్టుకో. దానికి ఇంకోసారి ఎగస్ట్రా వాడుకోవాలి. నాకు అదే ఇప్పుడు ఈ బెరడు అది అట్లా వచ్చి చెట్టు చచ్చిపోతుంది, అన్ని చెట్లు అట్నే. ఇప్పుడు నేను అదే అంటున్నా, ఇప్పుడు మనం 1 ml 1 లీటర్ నీళ్ళకి వినోదం. నువ్వు ఏంటంటే 3-4 ml వేసుకో 1 లీటర్ నీళ్ళకి. ఏడాడ ఇట్లా చెట్లు ఉండే ఆ తూరు కిందికి కొట్టుకునే పోవాలి అంతే. మొదలు కానీ కొట్టుకుపో, మొదలు మొత్తం చుట్టూ చుట్టూ మొదలు కారతట్టు కారటట్టుగా. పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి.